అవినీతి అక్రమం చేసిన ప్రతి వాళ్ళు కూడా అరెస్ట్ కాక తప్పదు. ఈ మధ్య పదే పదే ట్విట్టర్ నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైనం మనం చూస్తున్నాం. తప్పు చేస్తే, అవినీతి అక్రమాలు చేస్తే, ప్రజల సొమ్మును దోచుకుంటే డెఫినెట్గా అరెస్ట్ తప్పదు. ఎందుకు తొందరపడి ముందే కూస్తుందో ఈ కోయిల తెలియదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ వచ్చినాక జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ ఎలా కేటీఆర్ శాఖలకు సంబంధించే ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా అన్నిటికీ అపెక్స్గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యుడై ఉంటాడు. కాబట్టి అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అనేది కాదు. అవినీతి జరిగితే అరెస్టు ఉంటుంది, అక్రమం జరిగితే అరెస్టు ఉంటుంది. కాబట్టి అవి ప్రాతిపదిక లేకుండా మీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మీకు వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి జైల్లో పెడితే గమ్మున కూర్చుంటారని గతంలో మీరు అనుకున్నట్టు ఫార్ములా ఈ ప్రభుత్వానికి ఉండదు. శాస్త్రీయంగా సాక్ష్యబద్ధంగా ఉన్న అంశాల పట్లనే చర్యలు ఉంటాయి. ఎవరికి లేని ఆదుర్ద కేటీఆర్కి ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే పరిపాలించడం తప్ప ప్రజల్ని దోచుకోవడం కాదనే విషయం వాళ్ళకు తెలియని కాకుండా ఇవాళ ఇష్టానుసారంగా మమ్మల్ని అడిగేటోడు ఎవళ్ళే అని చెప్పి చేసిన అవినీతికి అడ్డే లేకుండా పోయిన పరిస్థితి. ఈరోజు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తున్నది. 30,000 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి గుంజుకున్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ లగచెర్లలో దాని మీద మాట్లాడుతున్నారు. లగచెర్లను మనం క్యాన్సిల్ చేసినప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూరా ఉన్న అసైన్ భూములు, శిఖాలు, లావణి పట్టాల భూములకు సంబంధించి, భూదాన్ భూములకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని లాక్కున్నారో, గుంజుకున్నారో ఇప్పటికీ ఎవరికి అంతుబట్టని రహస్యం ఉంది. వాటిని అన్నిటిని బయట పెడతాం. అరెస్ట్ తప్పదని అనే పరిస్థితుల్లో అరెస్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి నన్ను అరెస్ట్ చేయి అనేది కాదు. డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళ పట్ల శిక్ష తప్పదు. ఈ ప్రభుత్వం ఊరుకునేది కాదు. ఎవరిని కూడా బేర్ చేస్తలేదు కదా. కాబట్టి తప్పులు చేసిన వాడు తెగించిన వానికి ఏదో తెడ్డేలింగం అన్నట్టుగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడినంత మాత్రం చట్టంకి అతీతంగా మేము చేసేది కాదు. డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు అరెస్ట్ తప్పదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.